పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. మనుషుల్ని బాగా ఈరుకుని పెడతాం. చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్పాను. వినకపోతే ఏం చేయను? నాకు మీరు మొక్కు తీర్చుకోవడం ముఖ్యం. రేపేదో జరుగుతుందని ఆశపడ్డారు కదా, అలాంటిదేదీ జరగదని ఇప్పుడే తేలిపోయింది. బామ్మగారు దగ్గరుండి మరీ మిమ్మల్ని సియాని గుడికి పంపిస్తారు. బుద్ధిగా వెళ్ళి మొక్కు తీర్చుకొని రండి. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. ఏం జరుగుతుందో చూద్దాం. నగలైతే చాలానే ఉన్నాయి లంకేష్, కానీ ఎంత అవుతాయో అంచనా వేయలేకపోతున్నాను. ఎంతైనా పర్వాలేదని చెప్పాను కదా. ఆ డబ్బులు డైరెక్టర్కి ఇవ్వాలి. నువ్వు హీరోయిన్ గా ముందు సినిమా స్టార్ట్ అవ్వాలి. నిజంగా హీరోయిన్ అయిపోతాను కదా. నువ్వు ఇంకేమీ అనుమానాలు పెట్టుకోకు. రేపు పొద్దునే బంగారం తీసుకుని వచ్చేయ్. సరే అమ్మా సియా. బామ్మ పిలుస్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే, రేపు పొద్దున్న మాత్రం నగలు మర్చిపోవద్దు. సరే సరే సరే, బాయ్. సియా, ఏంటి బామ్మగారు? అబ్బాయికి మొక్కుందమ్మా. గుడికెళ్ళి దగ్గరుండి మొక్కు తీర్చుకొని రావాలి. అలాగే బామ్మగారు. ఏం మొక్కు? ఎవరు మొక్కుకున్నారు బామ్మగారు? మన వైదేహి దేవాంశ్ త్వరగా కోలుకోవాలని మొక్కుకుంది. వైదేహియా? నేనింకా సియా మొక్కుకుందేమో అనుకున్నాను. ఈవిడ మొగుడికి ఆపద కలిగితే ఆవిడ మొక్కుకోవడం ఏంటో. మొక్కుకుంటే తప్పేంటి? మనం దారిన పోతూ ఉంటే ఎవరికైనా చిన్న ప్రమాదం జరిగితే ఏం కాకూడదని దేవుడికి మొక్కుకుంటాం. అలాంటిది చెల్లెలి భర్త ప్రాణాపాయ స్థితిలో ఉంటే కోలుకోవాలని మొక్కుకుంది. తప్పేంటి? తప్పేం లేదులేండి అత్తయ్య. అయినా ఎవరు మొక్కుకుంటే ఏంటి? మొక్కు తీర్చుకోవాల్సింది మాత్రం నా కొడుకు కోడలే కదా. ఇంతకీ ఎప్పుడు తీర్చుకోవాలత్తయ్య? పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.